ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి సవాళ్ళు కావచ్చు, ఇప్పటి వరకు అందినటువంటి సంక్షేమాన్ని ఆయన అంతకు మించి కొనసాగిస్తాము అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకి. సో అంతకు మించి హామీలు కొనసాగిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని కొనసాగించాలి అంటే ఆయన ముందున్నటువంటి సవాళ్ళు ఏంది, దాన్ని ఎదుర్కొనేంత శక్తి సామర్థ్యాలు గ్రహబలాలుగా కావచ్చు, అధికారిక పరంగా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎదుర్కోగలరంటే ఇక్కడ ఒక అంశం మనం తీసుకున్నట్టయితే ఎన్డీఏలో కీలక పాత్ర వచ్చింది. నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చేస్తూ 1 by 1 ఇవాళ రేపు ఎల్లుండి ఇంకో సంవత్సరం అది 2 ఏళ్ల కూడా ఆయనకి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఆల్రెడీ ఆయన ట్రైన్డ్ 2014-19 మధ్య ఉన్నటువంటి నారా లోకేష్కి 19-24 మధ్య మార్పు అది మనం కొన్ని అంగీకరించాలి. స్పీచెస్లో వచ్చినాయి. తాను కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సినటువంటి నిధులని ఫైనాన్స్ తన చేతిలోనే పెట్టుకొని వీరు అమలు చేయడానికి చెప్పినటువంటి సూపర్ 6లు వీళ్ళకి అనుకూలంగా వచ్చినాయి. పోలవరం ప్రత్యేక హోదా ఇవన్నీ రాబట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద వ్యవసాయం చేయాలి. ఆల్రెడీ మోడీ గారికి ఒకప్పుడు బాబు గారి చుట్టూ మోడీ గారి చుట్టూ మీ చేతిలోకి వచ్చింది. సో కాబట్టి ఇది అష్టావధానం కంటే లోకేష్ గారు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ హోదా ఇచ్చి ఇద్దరు ఒకే లైక్ మైండ్ పీపుల్ కాబట్టి పై ఎత్తున ఆయన ఉండి కేంద్రంతో సమీక్షలు జరుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి ప్రాపర్టీస్ అక్కడ రావాల్సినటువంటి ఫండ్స్ తెచ్చుకొని సాగగలిగితే పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతారు. సో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయన సూపర్ 6 అమలు చేయొచ్చు. స్పెషల్ స్టేటస్ ప్లస్ పోలవరం కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి కొత్త గవర్నమెంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి టీంకి సంబంధించి గురూజీ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.